మళ్ళీ ఏం కొత్తిమీర అది ఎవరికి నీకే కదా అది ఇంకా లేటా శశాంకే కదా దండిగా తెచ్చుకుంటే పో దాచిపెట్టాడు సార్ ఇంత లంచ్ ఏముంది లంచ్కి రోటీ చారు పావు బజ్జీ పార్సల్ ఇంకేం లేవు కదా లంచ్కి ఇంకేం లేవు కదా లేవు 4 పావు బజ్జీ పార్సల్ ఇంకా ల్యాండ్కి ఇంకా కట్లెట్ ఏమన్నా ఉందా లేదు ఏం లేదు కన్నగా చెప్తే కడిగే పనుకోలేదు దాన్ని నీకెన్ని చెప్పినావు మళ్ళీ ఏమన్నీ పెడతాడు ఇది వేరే పన్నా బెక్కిలో దొరికే పన్నా మెరుగుని పెడతారేమో అర్థమేనా అంతేనా వేసేది ఏం లేదా ఇంకేం లేదు అట్లా బ్రెడ్ తిప్పుతాడు దాన్ని కోసాడు బాజీ పెడతాడు ఇస్తాడు ఉత్త నూనె కారం అంతే నూనె కారం అంతే దాంట్లోకి ఏమే ఇలా బాజీ వేస్తాడు దాన్ని కర్రీ బాజీ అంటే కర్రీ దాన్ని అంటారు పావుబాజీ మళ్ళీ ఇట్లా ఎవడని తింటాడు ఇంట్లో కూడా పెట్టుకుంటే సాంబార్లోకి ఇడ్లీ సాంబార్లోకి అట్లా బాగుంటుంది బండ్లు బేకరీలో కొనుక్కొచ్చుకోవాలా సాంబార్ కొనుక్కొచ్చుకోవాలా అదేం బండ్లు ఎత్తు బండ్లు అంటున్నారు సప్పని బండ్లు ఏ బండ్లు సప్పని అంటే చక్కెర ఉండదు దాంట్లోనా 10 రూపాయలు కొట్టదు ఓ బండి 10 రూపాయలు పడుతుంది మీకు 8 రూపాయలు పడుతుంది टोटल 8 पास आ जाएगा टोटल 8 पास आ जाएगा బండి అయిపోయింది ये देख पाव పార్సల్ ఎట్లా కడతారు చూద్దాం ముందు దాంట్లో వేసి చాలా ఇస్తారు పావుబాజీ అంటే బేదే గుంట వేసి చదువుకుంటారా మేము చూద్దాం ఎట్లా ఇస్తారు గుంటు తీసుకో శశాంక్ పావుబాజీ రెడీ